టాలీవుడ్లో ఇలాంటి సినిమా రాలేదు, రాదు, రాబోదు. రొటీన్కి చాలా భిన్నంగా ఉంటుంది. మీ సినిమా స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్లీ రొటీన్కి భిన్నంగా ఈ సినిమాలో 5 ఫైట్లు 6 పాటలు ఉంటాయి. ఒక పాట వచ్చేసి యూరోప్లో 30 కంట్రీస్లో చేస్తున్నాము, ఇంకో పాట వచ్చేసి యుఎస్లో 40 సిటీస్లో చేస్తున్నాం. థర్డ్ సాంగ్ వచ్చేసి రొటీన్కి భిన్నంగా ఆస్ట్రేలియాలో చేస్తున్నాము. ఫోర్త్ సాంగ్ వచ్చేసి ఆఫ్రికాలో చేస్తున్నాం. 5వ పాట వచ్చేసి బ్యాంకాక్లో చేస్తున్నాం. మరి 6వ పాట అక్కడికే వస్తున్నా, అది అంగారక గ్రహంలో షూట్ చేస్తున్నాం. ఊరిని దుంపుతాగా మన వరకున్న బడ్జెట్ అంతా పాటలకే తగలడితే ఎట్టా? అదంతా నేను చూసుకుంటా ప్రొడ్యూసర్ గారు, మీరు పోనీ స్టోరీ ఏమిటో చెప్పండి సార్. అది సస్పెన్స్ స్టోరీ ఇంత మట్టుకు నాకే చెప్పలే. రొటీన్కి భిన్నంగా ఈ కథలో భూమిని జయించడానికి హీరో వేరే గ్రహం నుంచి దిగుతాడు. ఇది అవతార్ కి రివర్స్ స్టోరీ. హీరో హైదరాబాద్ వచ్చి అనుష్క లాంటి కెమెరామెన్ కలిసి రిపోర్టర్ అయిపోతాడు రొటీన్కి భిన్నంగా. ఇది కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా ఉందే. ఇక్కడ ట్విస్ట్ ఉంది. గంగతో హీరో ఊరెళ్తాడు, అక్కడ అశ్వమేధ యాగం చేయడానికి రెడీ అవుతాడు. ఇది దేనికైనా రెడీ స్టోరీ. ఏ పేపర్ చూసినా మన వార్తలే, ఏ టీవీ చూసినా మనదే బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఇలాంటి ఐడియాలు ఇంకా ఎన్నున్నాయి? ఇంకో సూపర్ ఐడియా ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం, 2-3 సార్లు వాయిదా వేస్తాం రొటీన్కి భిన్నంగా. ఏమయ్యా డైరెక్టరు, ఏదో వెరైటీగా సినిమా తీస్తావు అనుకుంటే నా బతుకే వెరైటీగా నాశనం చేస్తున్నావేంది? సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, అదంతా హీరో చూసుకుంటాడు. ఇంతకీ మీ హీరో ఎవరు సార్? ఇంకెవరు, నేనే. అబ్బా 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 ఆపండి సార్.